అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగుబ్బ సర్పంచ్ నరసింహులు తనపై పాశవికంగా దాడి చేశాడని బొమ్మేపర్తి మాధవరాజు ఆరోపించారు. సచివాలయంలో పని నిమిత్తం వెళ్లిన తనను ఉద్దేశపూర్వకంగా దూషించారని వాపోయారు. సర్పంచ్ నరసింహులు మొదట తనపై దాడి చేయగా ఆ తర్వాత అతని బావమరుదులు ఆనంద్, నాగేంద్ర దాడి చేశారని బాధితుడు మాధవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన తండ్రి పైన అత్యాయత్నం చేయగా వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైందని తెలిపారు. అయినప్పటికీ మరోసారి తనపై దాడి చేసినట్లు బాధితుడు వాపోయారు. కేసు పెడితే హతమారుస్తామని సర్పంచ్ నరసింహులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా ఎస్పీ తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. అది మదిగుబ్బ గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. నిన్నటి రోజున మా మదిగుబ్బ గ్రామ పంచాయతీ సచివాలయంలో నా పని నిమిత్తం సచివాలయానికి నేను వేరే పని మీద నేను వెళ్ళడం జరిగింది. నేను సచివాలయంలో విఆర్ఓ సార్ గారిని, అక్కడున్న డిజిటల్ అసిస్టెంట్ సార్ని మాట్లాడుతూ ఉండగా వీళ్ళ అన్న అయినటువంటి నరసింహులు నా దగ్గరికి వచ్చి ఈ భూమి నాకు విఆర్ఓ సార్కి అట్లా చెప్పుదురండి అది ఇది అని అంటే, నాకు మీ అన్నదమ్ముల విషయంలో నాకు సంబంధం లేదు, మీది ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి, మీ అన్నదమ్ముల సమస్య నాకు అవసరం లేదు అది ఇదని నేను చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి అతను విఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను డిజిటల్ అసిస్టెంట్ సార్తో మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ వస్తే బయటికి రావడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి వీళ్ళ అన్న నరసింహులును మా గ్రామ సర్పంచ్ నరసింహులు అనే వ్యక్తి ఇద్దరూ కలిసి వాళ్ళ భూమి సమస్యల మీద ఏదో మాట్లాడుతున్నట్టుగా అతను వచ్చి నన్ను విఆర్ఓకి చెప్పురా, మాకు సంబంధం లేదా అది అని వీళ్ళ అన్న అయినటువంటి నరసింహులు నన్ను అడగగా నేనేం చెప్పినానంటే, మీ అన్నదమ్ముల సమస్య ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి, నా వరకు రావద్దని నాకు సంబంధం లేదు అదే అన్నట్టు నేను మాట్లాడితే, అక్కడే పక్కనే ఉన్నటువంటి నరసింహులు తాగి సచివాలయంలోకి వచ్చి ఇదే ఉద్దేశపూర్వకంగా నన్ను గతంలోనూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంటు వ్యక్తిగతంగా నన్ను ఉద్దేశించి అనవసరంగా నా మీద దాడి చేయడం జరిగింది. అతను దాడి చేస్తున్నట్లుగానే వాళ్ళ బామర్దలైనటువంటి ఉద్దరు ఆనంద, నాగేంద్ర అనే వ్యక్తులు వాళ్ళు ఉద్దరు వచ్చి నా మీద కుర్చీలతో దాడి చేయడం జరిగింది. అక్కడే సచివాలయంలోనే దాడి చేయడం జరిగింది. 307 వాళ్ళ మీద కేసు ఉంది. మాది మా నాన్న మీద అటెంప్ట్ మర్డర్ కేసు చేసినారు. వాళ్ళు కూడా మా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. మేము వాయిదాలకు తిరుగుతున్నాము. వాళ్ళు 307 ఉండి కూడా మీరు ఇప్పుడు కేసు పెట్టినారని అంటే మిమ్మల్ని చంపుతాము అది ఇదని మాట్లాడుతున్నారు. దావలో వెళ్తున్నట్లుగానే వాళ్ళు కావాల్సిగా దావ పొడవున వచ్చి నేను ఒక్కనే పోతున్నట్టే వాళ్ళ బామర్దులు వాళ్ళు వచ్చి నన్ను భయపెట్టి చంపుతాము, నువ్వు కేసు పెడితే, ఈ విషయంలో కేసు పెడితే నిన్ను చంపుతాము అది అని మాట్లాడుతున్నారు. దయచేసి నేను ఎస్పీ సార్ గారిని కోరడం ఏమంటే, మీడియా ద్వారా నాకు దాదా అలియాస్ గ్రామ సర్పంచ్ నరసింహులు, వాళ్ళ బామర్దులు అయినటువంటి నాగేంద్ర, ఆనంద, వీళ్ళు ముగ్గురు నుంచి నాకు ప్రాణహాని ఉంది. దయచేసి ఎస్పీ గారిని నేను కోరుకున్నది ఒక్కటే, నాకు ప్రాణహాని ఉంది, దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. మాది మదిగుబ్బ గ్రామము. నిన్నటి రోజున ఒడ్డిపల్లి ఆనంద్, నాగేంద్ర, నేను మా అన్న ఆరోగ్య నిమిత్తము గవర్నమెంట్ హాస్పిటల్కి నెల చెకప్ల కోసం వస్తుంటాను. నిన్నగానే అదే పని మీద వచ్చాను. వచ్చిన తర్వాత మా ఒడ్డిపల్లి ఆనంద్ అనే పర్సను, నాగేంద్ర ఇద్దరు కలిసి మా ఇంటికి వేటకొడవలతో తీసుకొని పోయి మా అమ్మని బెదిరిస్తున్నారు. నేను ఆ టైంలో అక్కడ లేకపోయింటి. చంపుతాము, పొడుతాము, వాడు గురువు గాని వల్ల మా మామ చెయ్యి ఇరిగింది అని ఏదో అన్నారు సార్. నేను మళ్ళీ మా అన్నని చూపించుకొని వెంటనే ఇంటికి పోయినాను. ఇంటికి పోయిన తర్వాత మా అమ్మని అడిగితే, నైనా నీ మీదకి కొడవేలు తీసుకొని వచ్చినారు, నిన్ను చంపేకి నువ్వు లేకపోవడం వల్ల బండలు బలగొట్టినారు, ఇంక పదాంప మనము కేసు పెడదామని మా అమ్మ నేను నిశ్చయించుకొని ఆత్మకూరు పోలీస్ స్టేషన్కి వస్తా అంటే, ఆత్మకూరు మిట్ట మీద ఉండలే, ఒడ్డిపల్లి ఆనంద్, నాగేంద్ర ఇద్దరు సార్ నన్ను గుంతకాయ పట్టుకొని కిందికి వేసి, మా అమ్మాయికి 70 ఏళ్ళ పైన ఉంటాయి, మా అమ్మాయిని కానీ కింద పడేసినారు. వాళ్ళు 10-15 మంది వచ్చినారు. నేను మా అమ్మాయి ఇద్దరమే. మమ్మల్ని వచ్చేసి దిక్కులేని వాళ్ళు చేసి, ఇంక మళ్ళా వాళ్ళ మామ అయినటువంటి దాదా అలియాస్ నరసింహులు మా భూముల్ని సర్పంచ్ 3 ఎకరాల 57 సెంట్లు 2022లో ఎక్కించుకున్నాడు సార్. అది మా ముత్తాతల ఆస్తి. ముత్తాతల ఆస్తి బాగా ఉందని నేను అడిగితే, నీకు ఏముందో తెచ్చుకోపో అని నేను ఆడికి పోలీస్ స్టేషన్ కానీ 2-3 సార్లు తిరిగింటే పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ వశమే అప్పుడు అయ్యి ఇదే చెప్పినారు, ఫోన్ నీకు దిక్కొచ్చినావు నువ్వు చెప్పుకోపో, ఏంటి ఉండవు నీ దగ్గర అని అంటే, పోలీసు వాళ్ళు కానీ విచక్షణ రహితంగా నన్ను బయటకు నెట్టేసినారు సార్ ఆ రోజు. మళ్ళీ అవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు
నాకి మా సొంత అన్నయ్య మా కుటుంబ వ్యవహారంలో ఈయప్ప మధ్యలో రాకూడదు సార్. అయినా వచ్చినాడు దాదా అనే పర్సన్కి సంబంధమే లేదు. ఇప్పుడు దొడ్డి మొత్తం నేను 2020లోనే పట్టాలు చేయించుకున్నాను. అక్కడే కానీ 5 ఏళ్ళ నుంచి నివాసం ఉంటానని ఇల్లు కట్టుకొని అంతా నేను మా అమ్మ మా రెండో అన్నయ్య మా వైఫ్ మా రెండో అన్నయ్య కానీ మెంటల్ పేషెంట్ సార్. అతనికి పింఛన్ కోసము నేను తిరుగుతా అంటే ఆ పింఛన్ ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ నిన్నని దౌర్జన్యంగా లాక్కున్నాడు సార్. నిన్న బ్యాగ్లో పోతా అంటే విఆర్ఓ సారు అట్లే విఆర్ఓ సారు నీ దగ్గర ఏమున్నాయప్ప దొడ్డికి ఏమన్నా సాక్ష్యాలు తీసుకురా ఏమన్నా దాన్ని చర్చిద్దామని సార్ విఆర్ఓ సారు ఫోన్ చేసింటే సార్ దగ్గరికి అట్లే ప్లస్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్కి 2 విధాల పోతా అంటే నా దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ దౌర్జన్యంగా లాక్కొని అట్లా చేసినారు సార్. మళ్ళీ ఇదే నా పరిస్థితి. వీళ్ళ ముగ్గురు నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను దయచేసి రక్షించండి అని మీడియా మిత్రులను కోరుతున్నాం సార్. నిన్నటి రోజున ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా మదిగుబ్బ పంచాయతీలో ఉదయం 10:30 గంటల సమయంలో నా తమ్ముడు మాధవరాజు పని నిమిత్తం సచివాలయం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి విఆర్ఓని వీళ్ళు దాదా అలియాస్ సర్పంచ్ అనే వ్యక్తి ఆడికి పిలిపించుకొని వాళ్ళు దొడ్డి విషయం గురించి మాట్లాడుతున్నారు. నా తమ్ముడు డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి పోయేసి ఏదో కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్ల కోసం మాట్లాడుతూ రిటర్న్ వచ్చే సమయంలో ఆ దొడ్డికి సంబంధించిన ఆటోలు అలియాస్ నరసింహులు అనే వ్యక్తి ఏం మాధవరాజు మా దొడ్డిది ఏమన్నా కానీ మాట్లాడేది ఇది చేయండి అప్ప అది ఇదని మాట్లాడితే మా తమ్ముడు మీ అన్నదమ్ముల విషయం మాకెందుకప్ప మీరు ఏదన్నా ఉంటే పోయి మాట్లాడుకోకపోండి అని చెప్పడంతో అతను ఉదయాన్నే తాగి అక్కడికి వచ్చి ఆ గంజాయి మత్తులోనూ ఆ తాగుడు మత్తులో ఉండి ఇది చేసేసి ఒక్కసారిగా నా తమ్ముడిపై ఇష్టానుసారంగా వర్లడం జరిగింది. అక్కడున్న వ్యక్తులు ఇద్దరు కొట్లాడుకుంటారని చెప్పేసి ఇద్దరిని పట్టుకొని ఒక పక్కకు లాగినప్పుడు చేతికి గేటు అక్కడ గేటు కూడా ఉంది, ఇనుపు గేటు. ఆ గేటు కొద్దిగా గాయం తగిలితే దాన్ని టీడీపీ వాళ్ళు దాడి చేసినారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదే ప్రకారం ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలను రౌడీలు అది ఇదని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఇదే సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు మదిగుబ్బ పంచాయతీలో అర్ధరాత్రి కల్లా 1 గంట అప్పుడు ఎప్పుడూ జరిగిన విధంగా మమ్మల్ని అనేది అక్కడ ఏజెంట్గా కూర్చోనికోకుండా దౌర్జన్యంగా అధికార ప్రోద్బలంతో సర్పంచ్ అనే దాన్ని లాక్కున్నారు. ఇతను సర్పంచ్ అంటున్నాడు. ఆ సర్పంచ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అతను దొంగగా గెలిచినాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాకుండా ఇతను సర్పంచ్ అన్నాడు. సర్పంచ్ అనే వ్యక్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలా, కానీ ఇతను అరాచక పరిపాలన ఇతను బామార్దులు ఇతను కలిసి కర్ణాటక మంది అమ్ముతారు. అది మొత్తం గ్రామం మొత్తం తెలుసు. కర్ణాటక గంజాయి మొత్తం ఇది లేకోకుండా ఉంది. అతని బామార్దిపై కూడా ఉరవకొండలో కూడా గంజాయి కేసులు ప్లస్ ఇవి కర్ణాటక మంద కేసులు ఉన్నాయి. ఇతను మాట్లాడుతున్నాడు. గతంలో అధికార పార్టీ ఉన్నప్పుడు ఆటో నాగరాజు వ్యక్తి 83 సెంట్లు దాదాపు 55 సంవత్సరాల పాటు సాగు చేస్తున్నాడు. అతనిది అన్యాయంగా ఆ రోజు ఎంఆర్ఓని అడ్డు పెట్టుకొని ఇది చేసేసి ఈరోజు ఆన్లైన్ చేయించుకొని ఉన్నాడు. ఆ ఎంఆర్ఓ కూడా సస్పెండ్ అయినాడు. ఇతను సర్పంచ్ అని మాట. ఇతను ఏ విధంగా గెలిచినాడు అనేది ఇతని హిస్టరీ అనేది ఇతను చూసుకోవాలి. దయచేసి ఎస్పీ సార్ గారిని మేము ఒకటి అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్. ఇతను బామార్దులు ఇదే అనంతపూర్ జిల్లాలో మార్కెట్లో డబ్బులు లాక్కొని పసుల మార్కెట్లో వస్తుంటే అదే అక్కడ ఉన్న గ్రామస్తులంతా వ్యాపారానికి వచ్చిన వాళ్ళంతా చెప్పులతో కొట్టి డబ్బులు లాక్కొని వీన్ని పంపించినారు సార్. అది ఉంది సార్. ఎస్పీ సార్ గారిని ఎస్ఐ సార్ గారిని సిఐ సార్ గారిని మేము ఒకటే అడుగుతున్నాము. ఊర్లో నిజాలు గమనించి కౌంటర్ కేసు కట్టే విధంగా చేయమని మేము ఇది చేస్తున్నాం. అంతేగాని ఉద్దేశపూర్వకంగా రాజకీయపూర్వకంగా నా తమ్ముడు మాధవరాజుపై కేసు పెట్టడం ఇది అన్యాయం అని చెప్పేసి ఎస్పీ సార్ గారిని మేము ఇంకొకటి అడుగుతున్నాం. నా తమ్ముడికి సర్పంచ్ బామాదర్ నుంచి కూడా ప్రాణహాని ఉందని దీని అందరికీ పాల్పడుతున్నది వీరాంజనేయులు అశోక్ అని చెప్పేసి పత్రికామూర్ఖంగా నేను వివరించి చెప్తున్నా. నా పేరు నరసింహులు, మదిగుబ్బ గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. నేను ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషిగా ఏదైనా కానీ పని చేస్తుంటాను. ఒకవేళ మీరు కానీ కనుక్కోవచ్చు. ఈ పర్సన్ వికలాంగుడు నాతోటి నాకు అన్యాయం జరుగుతుంది మామ, ఎట్లా నా దగ్గర ఆధారాలన్నీ పత్రాలు ఉన్నాయంటే సరే లేరా మాట్లాడదామని మాట్లాడడం జరిగింది. నిన్న జరిగిన సచివాలయంలో మా మదిగుబ్బ గ్రామంలో కేసు కొట్లాడడం దాంట్లో నేను ఇతనికి పెద్ద మనిషిగా 3,40,000 మాట్లాడినాం సార్. ఆడ బాలాజీ సమక్షంలో మాట్లాడితే సరేలే అని మోసుకున్నారు. ఈ ఆనంద ఈ సర్పంచ్ అనే నరసింహులు మాకే కావాలి వానికి ఇవ్వకూడదు అని చెప్పేసి అడ్వాన్స్ కట్టినాక మళ్ళీ మాకే కావాలని అన్యాయం జరగడంలో
పద్ధతి కాదని చెప్పేసి నేను డబ్బులు కడతాను అని అన్నీ ఈయన దగ్గర పట్టాలు ఉన్నాయి, నువ్వేం చేసుకునే పద్ధతి కాదమ్మా, అయినా ఇది కట్టనన్నా కడతామని మాట్లాడి అన్నీ చేసినామని చెప్పి వీళ్ళు గొడవలు పెట్టుకుంటే స్టేషన్ కాడికి నేను స్టేషన్ కాడికి పోతే అక్కలన్న అనే వ్యక్తి ఒడ్డిపల్లి అక్కలన్న వచ్చి నన్ను కుదికి పట్టుకున్నాడు సార్. కుదికి పట్టుకొని కొడుకులు గుడ్డినా కొడుక అది ఇదని దుష్ట ప్రచారంలో మాట్లాడినాడు. కానీ నా విషయం ఎక్కడైనా కనుక్కోవచ్చు, వాళ్ళు మాట్లాడిందే చాలా అభిమానంగా మాట్లాడుతున్నారు. ఊరికే టీడీపీ వాళ్ళు అన్యాయంగా అంటున్నాడు. అదే బాలాజీ మళ్ళీ నిన్నగానే వాళ్ళకి డబ్బులు అయితే కట్టాలి నరసింహులు, మీరు పద్ధతి కాదంటే కడతామన్నా ఈ రోజే రమ్మంటాను, వాళ్ళకి డబ్బులు వద్దు ఏరే వాళ్ళకి అమ్మమంటారు. తమ్మునికి అమ్ముతారా ఏరే వాళ్ళకి అమ్ముతారని నేను న్యాయంగా మాట్లాడితే నన్ను వచ్చి కుదికి పట్టుకుంటారు సార్. అందుకోసము వాళ్ళు కర్ణాటక మంది అమ్మేది వాస్తవం, వాళ్ళు గంజాయి అమ్మేది వాస్తవం. అవన్నీ విచారించి వ్యవసాయ సార్ గారు నన్ను కానీ ఎస్పీ సార్ కానీ దాన్ని దయచేసి ఒక వికలాంగనికి నేను తోడుగా పోయినందుకు నా కుతికి పట్టుకొని చాలా చంపుతామని కానీ బెదిరించినారు. కేసు కట్టమంటే వాళ్ళ మీద ఏమో వద్దంటారు. నన్ను వికలాంగులుగా మాట్లాడినందుకు నాకు ప్రత్యేక మా 1991, 90, 92 మాకు చట్టం ఉంది. ఆ చట్టం మేరకు మాకు కేసు కట్టి న్యాయం చేయాలి.